అంటూ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మనం జైరాబాద్ టౌన్లో ఉన్నాము. సో ఇక్కడ అంతా పెద్ద మనుషులు కూర్చొని రావడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఎలక్షన్లు ఎన్నికల పండుగ ఉంది కాబట్టి సో ఏ పార్టీ వస్తుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనే విషయం తెలుసుకోవడానికి రావడం జరిగింది. పెద్దలు ఉన్నారు ఇక్కడ. సో అందరికీ నమస్కారం సార్. చెప్పండి సార్, మీరు చెప్పాలి సార్. ఏం చెప్పాలి సార్, చెప్పండి. ఏ పార్టీ వస్తుందండి? ఏ పార్టీ అని ఖచ్చితంగా చెప్పలేం సార్. ఇక మేబీ మూడు పార్టీలు ఓరాఓరిగానే ఉన్నాయి జైరాబాద్ లోపల. బీజేపీ కూడా టఫే ఉన్నది, మన ఇది బీఆర్ఎస్ కూడా మంచిగానే ఉన్నది, ప్లస్ ఇది కాంగ్రెస్ అయితే ఇప్పుడు వాళ్ళు రీడింగ్లోనే. ఇక అంతే ఓరాఓరిగా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే వాతావరణం జర కూల్గా ఉన్నది. ఇంకా రాలేరు బయటికి, ఎవరు కూడా రాలేరు. సో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు పాలన కేసీఆర్ పాలన బాగుండేనా, రేవంత్ రెడ్డి గారి పాలన? ఇప్పుడైతే చెప్పడానికి రాదు, అయినా కూడా 10 సంవత్సరాలు చేసారు. ఇక ఈయన కూడా ఎట్లా చేస్తాడో తెలియదు. ఇప్పుడైతే ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇక చెప్పడానికి రాదు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. ఇప్పుడే కొత్తగా వచ్చారు కదా సార్ వాళ్ళు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు కదా, అవైతే వాస్తవం. ఇక రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు ఉండే ఉంటుంది అది. ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుందంటారు? మాకు ప్రజలకు మేలు చేసే పార్టీ రాలి, ఏ పార్టీ అయినా పర్వాలేదు, కానీ మన ఏదనుకుంటున్నారు మీరు? మేమేం అనుకుంటలేం, ప్రజలు అనుకుని ఓటు వేస్తే ఏ పార్టీ వస్తే చూడదు. ప్రజలంటే మేము అది కరెక్టే సార్, కానీ మంచి పరిపాలన కావాలని మేము కోరుకుంటున్నాం. మేము అదే ఏ పార్టీ చేస్తుందని? ఏ పార్టీ అని ఖచ్చితంగా చెప్పడానికి రాదు. ఇది జైరాబాద్ నియోజకవర్గం చాలా పెద్దది, ఎప్పుడు ఏమైతే తెలియదు. ఇక రెండు అయితే టఫ్ ఉన్నాయి ఇప్పుడు, బీజేపీ అండ్ కాంగ్రెస్ అయినా టఫ్ ఉన్నది. ఇక బీఆర్ఎస్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఏం లేదు. ఇక వాళ్ళిద్దరు మధ్య ఓరా అంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ఇక్కడ కంచుకోట మ్యాక్సిమం, కానీ ఓడిపోవడానికి కారణం ఏంది? ఓడిపోవడానికి కారణం ఏమిటిదంటే నాయకులు కూడా సరిగా లేనందుకు వాళ్ళు అట్లా ఓడిపోయినట్టు కనిపిస్తున్నారు. నాయకులు సరిగా పరిపాలిస్తేనే కదా సార్ మనకు. సో నాన్ లోకల్ అనే ప్రభావం కూడా నాన్ లోకల్ కూడా ప్రభావం పడ్డది. ఇప్పుడైతే ఇంతకుముందు సురేష్ షెట్కర్ కూడా మంచిగా చేసిండ్రు, మన బీవీ పాటిల్ సార్ కూడా మంచిగా చేసిండ్రు. 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచిండ్రు కదా. 2 సార్లు గెలిచి మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు మేబీ చూస్తున్నారు. చాలా ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ 2 సార్లు గెలిచినప్పటి నుంచి ఏ ఒక్క ఊరికి కూడా రాలేదు బీవీ పటేల్ అనేది. ఇక అది మనకు తెలియదు సార్. ఇక వాళ్ళ అభిప్రాయం మేమేమి ఉన్నది, కానీ మనకు మంచిగా చేసే నాయకుడు కావాలి. బస్ ప్రజలకు నేను కోరుకునేది కూడా మంచి వ్యక్తిని ఎన్నుకోండి, మంచిగా ఓటుకేయండి, అంతే. ఇప్పుడు మీరు ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అంటున్నారు? అభివృద్ధి, ఇప్పుడు మీరు అభివృద్ధి కోరుకుంటున్నారు, చాలా మంచిది. సో అభివృద్ధి ఏ పార్టీ చేస్తుందని? మేము ఏ పార్టీ వచ్చినా కూడా ఏకభించగా నిరుపేదలకు మంచిగా చేసే పార్టీ కావాలి మాకు. అదే మీకు ఒక థాట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు కూడా చాలా అయినారు, నిరుద్యోగులకు జాబ్ కావాలి, జాబులు లేవు. మళ్ళీ అదే అటువంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నాం, కానీ ఇక ప్రజల చేతిలో ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ మాణిక్రావు ఎమ్మెల్యే గారు ఉండే 5 సంవత్సరాలు, వారి పాలన ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. సో ఆ 5 ఇయర్స్ పాలన ఎట్లా ఉండి ఇప్పుడు ఇక వాళ్ళు ఇక రూలింగ్ గవర్నమెంట్ ఉండే కదా సార్. ఇంతకుముందు వాళ్ళు కూడా మంచిగా చేసారు, ఏం చేయలేరని కాదు. ఇక ప్రజలు మనకు నిరుద్యోగాలనే మెయిన్ ఇంపార్టెంట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ ఇంత లేట్ కావడానికి కారణం ఇక అది మనకు తెలియదు సార్. ఇక అది పెద్ద పెద్ద వాళ్ళకి మాట ఉంటుంది, మనకేం తెలుస్తుంది. లోకలే ఉన్నది కానీ మనకు అంత అవగాహన లేదు. కాబట్టి మేము ఏం కోరుకున్నది ప్రజలకు న్యాయం చేయండి, మంచిగా చేయండి. ఏ నాయకుడు వచ్చినా మాకు పర్వాలేదు, కానీ మంచి నాయకుడు కావాలి. సో ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అనేది చాలా టఫ్ ఉందని అంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ చాలా టఫ్ ఉంది అంటున్నారు. సో ఇందులో ఏది వచ్చే అవకాశాలు? ఇక మేబీ హోరాహోరీ పోటీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఏది వచ్చినా తక్కువ మెజారిటీతో వస్తుంది, కానీ హై మెజారిటీ అయితే ఎవరికి రాదు జైరాబాద్ లోపల. ఇంత అంటే బీవీ పాటిల్ గారు వచ్చి స్ట్రాంగ్ అయిందా? ఇంతకుముందు బీజేపీ స్ట్రాంగ్ ఉండేది. బీవీ పాటిల్ గారు వచ్చినాక కూడా స్ట్రాంగ్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే బీజేపీలో క్యాండిడేట్ సరిగా లేకుండా కదా. ఇంతకుముందు జంగం గోపి ఉంటే ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు బీజేపీలో స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటే ఇప్పుడు బీవీ పాటిలే ఉన్నాడు. అక్కడ కూడా సురేష్ షెట్కర్ స్ట్రాంగే ఉన్నాడు. వాళ్ళిద్దరు ఓరీ నడుస్తుంది. సో ఇంత బాగారెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి గారు కూడా బీజేపీలోనే ఉండే,
సో ఆయన ఉంటే ఎట్లా ఉంటుండే? ఆయనకి ఇస్తే కూడా మంచిగానే ఉంటుండే కానీ ఇయ్యలేరు కదా, టికెట్ రాలేదు ఆయన. అంటే ఆయన ఉంటే బీబీ పాటిల్ కన్నా స్ట్రాంగ్ ఉంటేనే ఈ పార్టీలు అంటే ఇంతకు ముందు 2 సార్లు చేసింది కదా సార్, అట్లా ఆయనకు కూడా ఇస్తే బాగుండే కానీ ఇక వాళ్ళు పెద్ద పెద్దలు లోపల లోపల ఏమైందేమో తెలియదు. అట్లా మా సార్కి ఇస్తే కూడా మంచిగానే ఉంటుండే జైపాల్ రెడ్డి సార్. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మాకు వల్ల కాన్స్టిట్యూట్లో బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకు బీజేపీ రావాలి? నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యం ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. బియ్యం ఇస్తే అయిపోయినా సార్. జగడాలు లేనట్ల కులం మత బెదలేనట్ల ప్రతిపాలన 5 సంవత్సరాలు చేసిండు. హ్యాట్రిక్ 3వసారి గెలవాలని కోరుకుంటున్నాడు. అది ఆ, ఏం 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 చెప్పి ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు అన్నవాళ్ళు. సో మీరు బీజేపీ వాళ్ళు ఏం చూపించి మీరు అడుగుతారు? అభివృద్ధి చేసింది కదా సార్, అన్ని చెప్పండి. ఏ బీజేపీ నుంచి జైరాబాద్కు ఏ ఒక్క అభివృద్ధి చెప్పండి. జైరాబాద్కి బీజేపీ నుంచి స్టంటర్ కౌంటరీ ఓవర్ బ్రిడ్జ్ చేసిరు కదా, వాళ్ళకి కాంగ్రెస్ ప్లేట్లు వేసిరు. ఇక్కడ మన ఎడ్లాంగడ్ బజార్ ఇక్కడ నర్సింగ్ మళ్ళా ట్రైన్ బి వేస్తున్నారు కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు కొత్త ఇంకా అమలు కాలే కదా, బీజేపీ అంటున్నారు. మంచిగా చేసింది కాబట్టి అంటారు. తెలంగాణకి మనకు మానవతగా నడిపించిన సుస్థిరల పాలన బీజేపీ దగ్గర ఉన్నది. బీజేపీ 10 years వచ్చింది సార్, జగడాలు లేవు, అలకలు లేవు, ఏం లేవు, కాబట్టి బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బీజేపీ అంటేనే హిందూ ముస్లిం గొడవ అంటారు, మీరేమో గొడవ లేదా? గొడవ లేదు. బీజేపీ హిందూ ముస్లిం అని నాయకులు చెప్పుకుంటున్నారు ధృవప్రచారం, కానీ హిందూ ముస్లిం చేయడం కాదు. ఇప్పుడు నిన్న ఒక ఇంటర్వ్యూలో కేటీ రామారావు గారు TV9లో మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు ఏ ఒక్క అభివృద్ధి చూపించి ఓట్లు అడగమని అంటున్నారు. కేటీఆర్ ఏం అభివృద్ధి పెట్టిండని ఆయన ఎట్లా ఓట్లు అడుగుతున్నాడు? ఆయన ఏం అభివృద్ధి చేసిండు? సో నేను రైతులకు దళిత బంధు ఇచ్చిన, రైతు బీమా ఇచ్చిన అని ఆయన అంటుండు. అట్లా ఏ ఒక్క చెప్పండి. ఉన్నోనికే రైతు బంధు ఇచ్చి కానీ లేనోనికే తీయలేగా. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇచ్చిండు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళే 90% మంది ఉన్నారు. అంతా 10 ఎకరాల పైన వాళ్ళే ఉన్నారు. ఇక రైతు బంధు వాళ్ళ ఇంటికే పోయింది. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ మనకు నచ్చలేదు కానీ ఇక్కడ ఎమ్మెల్యే రావడం జరిగింది. ఇది నాన్ లోకల్ ఎఫెక్ట్ పడి చంద్రశేఖర్ గారు ఓడిపోయాడు. లేకపోతే కంపల్సరీ చంద్రశేఖర్ విన్నే ఉంటుంది. అదే చంద్రశేఖర్ ప్లేస్లో వేరే లోకల్ ఆయన ఉంటే గెలుస్తుండే. ఇప్పుడు నరోత్తమ్ గారు కూడా ఉన్నారుగా, వాళ్ళు గెలుస్తుంది. ఎట్లా ఉంది మరి బీఆర్ఎస్ పాలన? ఇక్కడ సెకండ్లో థర్డ్లో ఉంటుంది బీఆర్ఎస్. బీజేపీ కాంగ్రెస్ టఫ్ ఉంది ఇక్కడ ఎంపీ ఎలక్షన్. సో ఈ మాణిక్రావు పాలన ఎట్లా అనిపిస్తుంది? మాణిక్రావు పాలన అప్పుడు 5 ఏళ్ళు ఆడేసిన గొంగడ ఆనన్నది, ఇప్పుడు ఆడేసిన గొంగడ ఆనే ఉంటుంది. ఈ అభివృద్ధి ఈ రోడ్లన్నీ పాతాయి మొత్తం పాతాయి. ఏ ఒక్క కూడా కొత్తవి కావు. మనకు స్టేట్లో కాంగ్రెస్ ఉండాలి, అక్కడ సెంటర్లో బీజేపీ ఉండాలని మనం కోరుకుంటున్నాం అంతే. ఏ కారణాల చేత ఓడిపోయారు అనుకుంటున్నాం? ఏ దాంట్లో ఎప్పుడు అసెంబ్లీలో లోకల్ నాన్ లోకల్ ఎఫెక్ట్ పడ్డది అంతే. ఎన్ని ఓట్లతో? 12,000 చిల్లరతో ఓడిపోయాడు. ఇప్పుడు ఇక్కడైతే కాంగ్రెస్ బీజేపీ ఎంపీ ఎలక్షన్లో స్ట్రాంగ్ అని అంటున్నారు. సో ఎన్ని ఎలక్షన్లతో బీజేపీ గెలవబోతుంది? ఇక్కడ ఎన్ని ఓట్లు అంటే మళ్ళీ 10,000 12,000 లీడే ఉంటుంది సార్ జైరాబాద్ బీజేపీ. అసలు బీఆర్ఎస్ఏ లేదు కదా జైరాబాద్లో. అంటే ఉంటుంది కదా, లోకల్ క్యాడర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొంత మేరకే ఉంది కదా, ఎక్కువ లేదు. ఆడే మళ్ళీ నాన్ లోకల్ గాలి అనిల్ కుమార్ అంటే ఆయనకి ఎవరు కుణం పడతారే? ఎంపీ అనేది ఎంపీ ఎలక్షన్ అనేది నాన్ లోకల్ వాళ్ళు, మళ్ళీ నాన్ లోకల్ వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి బీబీ పటేల్ చేసిండు కదా అన్న, 2 సార్లు 10 సంవత్సరాలు చేసిండు. ఆయన కుణం పడతారు, 4 స్మృతి ఉన్నది కాబట్టి ఆయన రావాలంట. ఎట్లా ఉంది మరి గాలి అనిల్ కుమార్ గాలి? ఆయన థర్డ్ ప్రెసిడెంట్ అని ఆయన గుర్తుపడతలేరు. ఇది పెద్ద అన్నాల మాట, పెద్ద మనుషుల మాట. ఇక్కడైతే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది అంటున్నారు. ఇక్కడ కొంతమంది అయితే అభివృద్ధి కోరుకుంటున్నారు, కొంతమంది బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. ఏదైనా కానీ మేము కూడా అభివృద్ధికే ఓటేస్తాం, ఏదొచ్చినా కూడా అభివృద్ధి జరగాలనేది కోరుకుంటున్నాం. ఓవర్ టు మీడియా. థ్యాంక్ యూ.